స్థితిలో ఉన్నాను. కాబట్టి ఈరోజు మరలా ఆ ఎస్ఐ ఎంత ధైర్యం అనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు ఎస్ఐ అంటే? ఎస్ఐ ఈరోజు 2029 దాకానే ఎస్ఐ. 2029 తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడ ఉంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈరోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నాను. 2029 తర్వాత నీకు ఆ ఎస్ఐ ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. నీ భార్య బిడ్డలు వీధిని పడ్డా నేను మరలా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ. కాబట్టి ఈరోజు అందరికీ ఫోన్ చేసి ఎస్ఐ అంటే ఏమన్నా మొనగాడు అనుకున్నాడా, ఆయన ఏమన్నా పెద్ద ఇది అనుకున్నాడా? ఆయన ఫోన్ చేసి మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతానంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్ము ఏందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం ఉంటే కేసులు పెడతానన్నా, మేము వచ్చి నిలబడ్డాం, ధర్నా చేశాం. నీకు ధైర్యం ఉంటే మీరు ఏదో పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. ఈ పోలీసు కేసులకు భయపడతామా? మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసేటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చేయబడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటావు తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి మీకు ఒకవేళ అంత అక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తలు జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొడతామనంటే ఇదేమి ఎవడబ్బా జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.